గురువుగారు, ఈ జగత్తు అంతా నాటకం అంటారు కదా. అంటే మీ ఉద్దేశం ప్రకారం, రామకృష్ణుల ఉద్దేశం ప్రకారం కాళీమాత ఆ, అంతా ఆమె మాయా విలాసం, ఏదో అంటే ఆటలా ఆడుతుంది ఈ జగత్తంతా తన మాయా సృష్టి అని అంటారు. అందులో భాగంగా నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. వీటినన్నిటినీ మీరు మాయా అని అంటారా, లేదంటే ఆ మాటలని అంటారా? తప్పు చేసే వారికి తప్పు అని తెలిసి చేయడమా, లేక ఆ తప్పు వల్ల ఆపద కష్టం వచ్చి బుద్ధి తెచ్చుకొని మానేయడమా? ఎవరు ఎంతమంది చెప్పినా వారి మాట వినకుండా తప్పు చేస్తూ ఆ తప్పుని వాళ్ళకి తెలిసాక సరిచేసుకునేందుకు మార్గం తెలియక, సరిచేసుకోలేక బాధను అనుభవిస్తూ మరణించడమా? పనికిమాలిన పనులు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకున్న వారిని చూసి కూడా మరికొందరు అదే మార్గంలో వెళ్ళి కష్టాలు పాలవడమా? దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనే భయం లేక అధర్మాన్ని చేస్తూ, అన్యాయాన్ని చేస్తూ దిక్కుమాలిన చావు చావడమా? నిన్ను కన్నవారిని అవమానిస్తే, అనాథల్లా వదిలేస్తే నీకు అదే పరిస్థితి వస్తుందని తెలియకపోవడమా? నీవు నీ తోటివారిని తోడబుట్టిన వారిని హీనంగా చూస్తూ నీ పిల్లలు కలిసి ఉండాలని కోరుకోవడమా? విచిత్రం కదా ఇది. అందరినీ నోరుంది కదా అని అనకూడని మాటలు అంటూ అలా అన్నవారే నన్ను అందరూ మంచిగా అనుకోవాలి, గుర్తించాలని కోరుకోవడమా? చేసే పని పనికిమాలిన పని చేస్తూ అందరూ నాశనం అయిపోవాలి, మట్టి కొట్టుకుపోవాలని శాపాలు పెడుతూ వారి చేసేది తప్పు అని చెప్పి తెలియకపోవడమా? రోడ్డు ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా సరే మనం ప్రయాణం మానేసుకుంటామా? అలాగని అన్నట్టు దేవుడు చూస్తాడు, శిక్షిస్తాడని తెలిసినా సరే పాపాలు చేస్తూ ఏం చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు. ఇదంతా మాయలోకే వస్తుందా గురువుగారు? ఓం శ్రీ గురు రమణ.